అంత బాధలో ఉండి మనం ఇట్లా వెళ్తే ఈ డబ్బులొస్తాయి, అట్లా వెళ్తే ఆ డబ్బులొస్తాయి, తిరిగి తిరిగి ఇచ్చేయాలని ఆ థాట్ రాదు. ఎవరికైనా రాదు. ఎంత ఇది వాళ్ళకైనా. బట్ వాళ్ళే ఊరు వాళ్ళ ద్వారా ఇట్లా కనుక్కొని ఆఫీస్ నుంచే కాల్ చేసి, ఇలా మేము టీడీపీ ఆఫీస్ నుంచండి, పలానా వాళ్ళు ఇలా జరిగిందంట కదా! వాళ్ళకి సభ్యత్వం ఉందండి. మా తరపున పిల్లలకి మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళే వచ్చి అకౌంట్స్ అవన్నీ తీసుకొనెళ్ళి కాకపోతే ఒకసారొచ్చి చెక్ చేసుకున్నారు. పిల్లల్ని, వాళ్ళని, వీళ్ళ వాళ్ళా కాదా అని చూసుకొని రాసుకొనెళ్ళి వాళ్ళే బ్యాంక్‌లో ఏసేశారు. కొత్తగా సభ్యత్వం తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? తీసుకోవాలండి. ఎందుకంటే నౌ ఏ డేస్‌లో మనం ఎక్కడికెళ్తే ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే జర్నీ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు మా మరుదున్నాడండి. అందరికీ తెలుసు. ఇంత బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. ఈవెన్ చనిపోయిన రోజు కూడా హెల్మెట్ ఉంది. కానీ మన చేతుల్లో లేనిది మనం బ్రతికించలేం. అలా జరుగుతది, అది ఎవరు అనుకోరు. మరి ఇద్దరు ఒకేసారి ఇదైపోయారు. పిల్లలకి ఏమొచ్చినా ఇదే కదా! కావాలని కాదు. కానీ ముందు చూపు కోసం ఆలోచించే వాళ్ళైతే ఎవరైనా తీసుకుంటారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలనేది నా అడ్వైస్.